హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు. దీన్నే ఫిష్ ఇగురు అని కూడా అంటారు. ఎప్పటికీ ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ చూస్తే ఎప్పటికీ ఇలాగే అనుకుంటారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ని క్లీన్ చేసేసుకొని నేను ఒక 1 kg ఫిష్ తీసుకున్నాను. కొలతలతో చూపిస్తా. ఉప్పు, కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకొని నానబెట్టుకున్నాను. కొన్ని వాటర్ ఎక్కువ వేసేసి ఒక 10 minutes అయితే అయిపోతుంది. ఇది ఒక మెంతి కట్ట, చిన్న చిన్న ఆకులు తెంపుకున్నాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడయ్యాక అంటే ఆయిల్, ఈ ఫిష్ ఇగురికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. సో నేను ఆ పావుతో 2 పావుల ఆయిల్ వేసాను. తర్వాత మెంతులు వేసాను. చూడండి, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మెంతులు వేగాక నేను ఒక 5 పచ్చిమిర్చి పొడుగ్గా కోసి ఆఫ్ చేశాను. నేను 5 పచ్చిమిర్చి వేసాను. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు. తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేశాను. నార్మల్గా ఒక పెద్ద ఆనియన్ కాకుండా నార్మల్ సైజ్ ఆనియన్ కట్ చేశాను. అలాగే పసుపు వేసాను. అలాగే నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అవి మొత్తం ఒకే దగ్గర మిక్సీ పట్టుకున్నాను. ఇందులో 2 ఆనియన్స్ ఉన్నాయి ఈ పేస్ట్లో. అలాగే ఒక 7-8 వెల్లుల్లి, అల్లం వేసి మిక్సీ పట్టాను. సో దీన్ని కూడా ఆయిల్లో వేసాను. కొంచెం వేగనియాలి. ఇది వేసాక కూడా పసుపు వేయొచ్చు, ముందుగా కూడా వేయొచ్చు. సో నేను ఆనియన్స్ వేసాక పసుపు వేసాను. తర్వాత ఆ పేస్ట్ వేసాను. కొంచెం ఒక 2 minutes వేగాలి. తర్వాత నేను ఇప్పుడు 10 minutes అయింది చింతపండు నానబెట్టుకొని అది రసం తీస్తున్నాను. చూడండి, తర్వాత ఇందులో కారం ఒక స్పూన్ వేసాను. తర్వాత ఇంకా కొంచెం వేసాను. మీరు తగినంత వేసుకోండి. నేను మిర్చి కూడా వేసాను కదా, కొంచెం మసాలా కూడా వేస్తాను కాబట్టి ఇలా వేసాను. ఇది ధనియా పౌడర్. మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది, వేంపింది 2 వేసుకోండి. నేనైతే 2 వేసుకుంటున్నాను. మామూలుగా అందరి ఇంట్లో అయితే వేంపింది ఉంటుంది, పచ్చిది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకుంటే లేదు. నేను పచ్చిది, వేంపినది 2 ధనియా పౌడర్ యాడ్ చేశాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపాలి. ఇంకొకటి ఏంటంటే ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. సో నేను ఆ రసాన్ని తీసి ఇందులో పోసాను, చింతపండు రసాన్ని. చింతపండులో కూడా కొన్ని ఇంకా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. ఆ గిన్నె నిండా నింపుకొని చూసుకోవాలి మీరు కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత సాల్ట్ వేసాను. నేను ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను. మీరు తగినంత వేసుకోండి, మళ్ళీ ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. సో చూడండి, నేను చింతపండు రసాన్ని ఎలా వేసాను. అలా చేతి అడ్డు పెట్టి అలా పోస్తే అది మొత్తం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జాలి పెట్టి కూడా వేయవచ్చు, ఆ చింతపండు అంతా అందులో ఆగిపోతుంది. సో నేను నెక్స్ట్ ఈ మసాలా వేసాను, గరం మసాలా. అంటే ఇందులో దాల్చిన చెక్క, మిరియాలు అవి మిక్సీ బట్టి కొంచెం వేసాను. లవంగాలు కూడా వేసాను అందులోనే. సో ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఇలా కొంచెం బాయిల్ అయ్యాక మెంతాకు వేసేసేయాలి. ఇప్పుడు పీసెస్ వేయాలి ఇందులో, ఈ గ్రేవీలో వేసేసాలి. అందరూ పీసెస్కి ఉప్పు, కారం కలిపి వేస్తారు, కానీ ఇలా కూడా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని డేస్ ఎందుకు చేయలేదా అనిపిస్తుంది, అంత టేస్టీగా అనిపిస్తుంది. సో నేనైతే 1 kg తీసుకున్నాను కదా ఫిష్, 1 kg ఫిష్ని కట్ చేసుకున్నాను. ఇన్ని పీసెస్ వచ్చాయి. సో ఇవన్నీ అందులో వేసుకుంటున్నా. చూడండి, మీ చింతపండు పులుపుని బట్టి మాది కొంచెం పులుపుగానే ఉంటుంది. సో నేను చిన్న నిమ్మకాయ అంతా వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటి. ఎప్పుడైనా ఫిష్ కర్రీ వండేటప్పుడు పెద్ద బౌల్ తీసుకోవాలి, ఎందుకంటే ఫిష్ పీసెస్కి స్పేస్ ఉండాలి ఒకదానికొకటి.
అందుకని నేను ఒక పెద్ద బౌలే తీసుకున్నాను. తర్వాత ఫిష్ని ఎప్పుడూ గరిటెతో ఎక్కువ కలపొద్దు, అంటే చున్ను అయిపోతుంది. సో నేను అటొక క్లాత్ ఇటొక క్లాత్ పట్టుకొని ఇలా ఊపుతున్నా చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఊపితే ఆ సూప్ అంతా స్ప్రెడ్ అవుతుంది పీసెస్కి. ఇంకొకటి ఏంటంటే ఫిష్ లాస్ట్ వరకు వీడియో చూడండి, కొంచెం చిట్కాలు కూడా చెప్తాను. ఇంకొకటి ఫిష్ చికెన్ మటన్ కంటే ఫిష్ త్వరగా ఉడుకుతుంది, 10-15 మినిట్స్ పడుతుంది అంతే. నేను అప్పుడు సాల్ట్ వేసాను, ఇంకా కొంచెం అప్పుడు చాలా తక్కువ వేసాను. సో మళ్ళీ ఇంకా కొంచెం వేస్తున్నా చూడండి, స్పూన్లో హాఫ్ వరకు ఇప్పుడు కూడా వేసాను. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఊపుతున్నాను, ఎందుకంటే సాల్ట్ అదంతా స్ప్రెడ్ కావాలి కదా సూప్లోకి. చూడండి, ఎక్కువ కలపట్లే, నార్మల్గా ఆ కొన్ని పీసెస్కి సూప్ కాలే కాబట్టి జస్ట్ కిందికి అంటున్నా అంతే. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనియండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. నాకు 10 మినిట్స్కి చూడండి ఫిష్ కర్రీ ఇలా అయింది. రెసిపీ రెడీ, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.